నైట్ ఇక్కడ పడుకున్నాం మేము రాత్రి. చూపిస్తాను అంటే ఇంట్లో రాత్రి ఇక్కడ పడుకున్నాము. రాత్రి ఇక్కడ ఎందుకు పడుకోవాల్సి వచ్చిందంటే కరెక్ట్గా ఈ జంక్షన్కి వచ్చిన తర్వాత నా బండి క్లచ్ వేర్ తెగిపోయింది. క్లచ్ వేర్ తెగిపోవడం వల్ల ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు. సో ఇక్కడ ఆగిపోయి వెంటనే పక్కన టెంట్ వేసుకుని పడుకుని పోయాం. ఏదంటే పొద్దున వచ్చేద్దామని చెప్పి. టైం ఇప్పుడు 8:30 అవుతుంది. రాత్రి మా వాడికి ఏమైందో తెలియదు, బ్లడ్ వస్తుంది. ముందు ఎక్కువ ఉన్నప్పుడు చేయవచ్చు, స్లోగా వస్తూనే ఉంది. ఇప్పుడే క్లీన్ చేసాం, సరే మళ్ళీ వస్తూనే ఉంది. 5 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ ఇది ఉందంట మెకానిక్ షాపు, అక్కడికి వెళ్ళి చేయించుకుంటాం. చూసారు చుట్టూ వ్యూ ఎలా ఉందో. ఈరోజు డే 5 కదరా, డే 5 అనుకుంటే ఈరోజు ఏదోటి. రాత్రి చెట్టు అయితే సౌండ్ చేసింది, వివచ్చంగా సౌండ్ చేసింది. ఇది వర్షం పడితే బాగుంది అనుకున్నా కానీ వర్షం పడలేదు. అరే అంటే పైన తీసుకుంటుందిరా, బకెట్ అడిగిరా. బైకర్స్ ఆగుతాం, బైకర్స్ వస్తున్నారు. वो बंद हो जाता है, वो शरीर के अंदर है ना खराब खून रहता है ना, वही निकलता है. अच्छा, वो काटता है ना, वो खराब खून ही निकालेगा, अच्छा वाला खून नहीं निकलता. रात को कुछ पता नहीं चला पूरा. हाँ वो ऐसा ही होगा. तुम लोग इधर ही था ना, इसके वजह से. हाँ పేరు జలగమే రాత్రి కాల్ పడుకుని వద్దాం అనుకుంటున్నాను. ఏదో క్లారిఫికేషన్ ఏమన్నారు తెలిసి మలయాళంలో చెప్పుకుంటారు రాష్ట్రం. ക്ലാസിക്കിന്റെ കേബിൾ വേണമെങ്കിൽ ജസ്റ്റ് ഇവിടെ നിന്ന് കൊണ്ടുപോയി നോക്കാൻ പറ, അത്രേ ഉള്ളൂ. ക്ലാസിക്കിന്റെ സ്റ്റാൻഡേർഡിന്റെ ക്ലച്ച് കേബിൾ, പക്ഷെ അതിന് നീളമില്ല. അല്ല നീളമല്ലേലും അത് കുറച്ച് ഓടിക്കാനും പറ്റത്തില്ല, ഉണ്ടാക്കാനും പോണാനും പറ്റത്തില്ല. പറ്റത്തില്ല, ക്ലച്ച് കരിഞ്ഞു കരിഞ്ഞു അല്ലേ? കരിഞ്ഞു കാരണം ചിലപ്പോൾ കൊണ്ട് നിൽക്കുവാണെങ്കിലേ ക്ലച്ച് കരിഞ്ഞു. അത് നീളം കിട്ടത്തില്ല, നീളം കാണത്തില്ലേ. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ వెళ్ళాము. మార్నింగ్ 8కి స్టార్ట్ చేస్తే టైం ఎంత అయిందో తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ కేబుల్ అయితే దొరికింది, మెకానిక్ బిగిస్తున్నారు దీనికి. ఈ లోపల వీళ్ళు వాళ్ళ చైన్లు టైట్ చేసుకున్నారు. ఈ బండికి మాత్రం చైన్ టైట్ చేయడం కుదరలేదు, చైన్ టైట్ చేయడం దీనికి రాలేదు. అరిచేస్తున్నారు కదరా లోపల మట్టి మొక్కలు వేసుకున్నా అందులో. स्पैनर है क्या? स्पैनर चाहिए 6 है 8 है 12 स्पैनर there. We have everything but we didn't think it will break. ఓకే ఉన్నాయని చెప్పేసి వద్దని చెప్పేసిరంట. దానికి ఎవరికి చేస్తాడు అరే ఇప్పెచ్చరా అని. ఓకే రాత్రి అంతా ఎక్కడ పడుకున్నాం. మార్నింగ్ 12కి లేచి 7కి 6కి లేచాం. కానీ అమ్మ నా క్లచ్ ప్రాబ్లం పోయింది, సెట్ చేసాను. ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చిన పని చూసుకొని రిటర్న్ అయిపోవడం. ఆఫ్ రోడింగ్ పాయింట్ ఉంటుందంట, అక్కడికి వెళ్తాం ఇప్పుడు చూడడానికి. చలో రాత్రి లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి ప్లేస్ ఎత్తుకుందని చూసాం కానీ దొరకలేదు ఎక్కడ. సో మళ్ళీ వచ్చారు రోడ్ మీద. ఇక్కడ నుంచి ఫుల్ ఆఫ్ రోడింగ్ ఉంటుందని చెప్పాడు సిగ్నల్ గారు. లగేజ్ చేయలేము, ఏదో ఒక ఆంటీ ఇల్లు ఉంది అందులో పెట్టేసి చేద్దాం అన్నాడు. చాలా హెవీగా ఉంది, అంత ఏం లేదు ఇది.
లగేజ్ ఉన్న వల్ల కొంచెం ఆలోచిస్తుంది అంతే. కానీ ఏం లేదు, జస్ట్ గో విత్ మూమెంట్ అంతే. నో యాక్సిలేటర్, నో బ్రేక్స్. ఒకవేళ బ్రేక్స్ చేయాలనుకుంటే బ్యాక్ బ్రేక్ అంతే, ఈజీగా చేసేయచ్చు. ఇది అనుకుంటే వాడు చెప్తున్నారు రాత్రి అంటే ఇల్లు అదే వాళ్ళు టీ తాగమని కూడా ఆఫర్ చేశారంట. కానీ చేయకుంటామంటే ఒప్పుకోలేదు. ఒకటి మిల్లు కూడా ఉంది ఇక్కడ. ల్యాప్టాప్ డిస్ప్లే పని చేయట్లేదు నాకు. 2 నిమిషాల నుంచి బ్రెయిన్ పని చేయట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు డిస్ప్లే 30,000 ఉంటుంది. ఎంత ఉంది ఛార్జింగ్? ఎంత ఉందా? పర్సంటేజ్ చూపించట్లేదా? వాళ్ళు రావట్లేదేంటి? ఫోన్ చేయాలకి. బ్రో అలాగేనా? సెకండ్ గేర్, ఫస్ట్ గేర్కి వచ్చే పైకి వెళ్ళు. గేర్ మార్చు. నా చెప్పులు, నా షూస్ ఆల్రెడీ ఆరిపోయినాయి. ఇప్పట్లో మళ్ళీ నేను వాటర్తో స్పాయిల్ చేసుకోవట్లే. వాటర్ లేకుండా వెళ్తా. అదే నేనైతే వాటర్లో స్ప్లాష్ అవుతాయి అన్నమాట. దిస్ సైడ్ వ్యూ పాయింట్. ఆడనకాల వెళ్ళు. దట్ సైడ్. ఓకే, థ్యాంక్ యూ. చలో ఇదెక్కే. ఎదరు దిగిపోవాలి మళ్ళీ. ఆఫ్ రోడింగ్ చేయాలి అసలే. నేను ఎంత కష్టపడాల్సింది ఏం లేదు బ్రో. జస్ట్ వెనకాల పెట్టి తక్కువ పెట్టి ఇంజిన్నే వాడాలి ఎక్కువ. ఇదిగో ఇప్పుడు ఇంజిన్ బ్రేకింగ్ ఒకటే వస్తుంది చూడు. ఇంజినే అరుతుంది చూసా. ఎక్కిచ్చేస్తానులే ఇలాంటివి. ఓకే, పద పద పద. అరుతుంది కదా, గేర్ మార్చేయకూడదు వెళ్ళేటప్పుడు. అప్పలో ఉంది కదా, టైం తీసుకుంటే. ఓకే, దిగిరా.
సక్సెస్ఫుల్గా పడగొట్టాను భయ బండి. డే ఎత్తుదాం. ఇటుపక్క అలా ఆగు ఎత్తు. 3, 2, 1 ఎత్తు. అలా పట్టుకొని బైక్ ఎత్తాను. బండి పైకి ఇంకొంచెం పైకి ఎత్తు. కాలనుకో నాకు ఇంకొంచెం అలా నిలబెట్టు. నేను అలా ఇటుపక్క వెళ్తా. ఎత్తు. నాకు కాలు జారుతున్నాయి బ్రో. ఓకే అలాంచి ఫ్రంట్ ఎగిరిపోయింది చేతి. నాకేం కాలేదు. చూడండి కాల్ అంకట్లేదు. ఓకే 3, 2, 1 గో. దోలు తీరిపోయింది భయ్యా. దా కిందకి రా. ఆడు బండి లైట్ వెయిట్ ఎగరేస్తున్నాడు గాల్లోకి. నాది ఇద్దరు మూసిన పని అవ్వలేదు. ఆడంతా కాపీ ఏం చెప్తున్నాడు అనుకుంటున్నాం, ఇది ఆఫ్ రోడ్డు ఆ సిమెంట్ రోడ్డు అని చెప్పాడు. రాత్రి వచ్చి ఉంటే ఇక్కడికి దోలు తీరుతున్నా. అయినా రాత్రి పైకి వచ్చేసి సిమెంట్ రోడ్ రా, నార్మల్గా ఉంటుంది. ఇది ఆఫ్ రోడింగ్ చేయడానికి. ఎవరు పడ్డారు? ఎక్కడ పడ్డాను నేను? ఎక్కడ కదా అక్కడ ఇలా వెళ్ళాను నేను. లేదు సార్ ఎక్కిచ్చారా నేను? అదిగో అక్కడే నేను పడింది. అదిగో నువ్వు పర్లేదు మేము కాసుకుంటాం. బ్రేక్ అన్నాడు, బ్రేక్ ఎంత సరిపోద్ది. లైట్ డబల్ సార్ అది. అలాగే వెనక్కి రాని టర్నింగ్ యూటర్న్ ఏం కాదు, అలాగే వెనక్కి రావాలి. పట్టుకున్నాను సీన్ అటుపక్క రారా. బండి పట్టుకున్నాను. అది కాదు, వెళ్ళిపో. రే ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి ఇలాగా మళ్ళీ కిందకెళ్ళి మళ్ళీ పైకి వస్తాను చూడు. రోజు అన్నాడు కదా మనతో. ఇది బాగానే ఎక్కేసింది, ఇది ఏముండదు. ఇదే వ్యూ.
దారేట్రా అట్టంటవా? దారి ఎలా ఎక్కేసి ఉంటే సరిపోతుందిరా. ఇక్కడ తిప్పిస్తాం అన్న అసలు. ఎత్తు ఇటు అనుకో. ఓకే లాగు చాలే. పైన పడతాం కానీ బండి ఇక్కడ కనబడుతుంది. అది కాదు, రూట్ ఇప్పుడే చూసుకోండి. అక్కడ దాకా వచ్చి ఆగిపోతారా? సరే, మనం ఎలా వెళ్దామంటే ఇలా కాదు, ఈ చివరి నుంచి వెళ్ళాలి, ఇటు పక్క నుంచి వెళ్ళాలి. ఇలా 2 ఉన్నాయి కదా, అటు పక్క గ్రావెల్ ఉంది. ఎక్కడ ఇలా వెళ్దాం. ఫస్ట్ నువ్వు నేనా? నాకే ఆడతారా మీరందరూ కలిపి? కాసుకోలేమురా, బండి ఆగితే కాసుకోలేవు. ఎటు నుంచి ఎక్కించాలి డిసైడ్ అవుదామండి. దొంగెట్టేస్తాను మళ్ళీ ఇందక్కర్లాగా. కింద నుంచా? ఇలాగా ఏది రికార్డ్ చేస్తున్నావా? రికార్డ్ జై గణేష్. ఈడి వచ్చా సాకు ఎక్కించారా? ఎరా ఏమైందిరా? ఆఫ్ రోడింగ్ అన్నా, ఎగరేస్తానన్నా. నీ వెనకాలతో పడిపోతుంది, జాయిగా వచ్చాను. అక్కడి నుంచి ఎలా ఎక్కించాను రా? వద్దు, నేను ఎక్కించుకుంటాను. గాలి వెళ్ళిపోయింది బండి.